హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఫ్రీ రాడికల్స్ గురించి తెలుసుకుందాము. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి జనరల్గా ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో ఫ్రీ రాడికల్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, వాటి యొక్క నేచర్ ఏంటి, అండ్ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, డిఫరెంట్ ఫ్రీ రాడికల్స్లో ఏ ఫ్రీ రాడికల్స్ మోస్ట్ స్టేబుల్, ఏవి లీస్ట్ స్టేబుల్ అనే విషయం తెలుసుకుందాము. ఈ స్టెబిలిటీ అనేది కొన్ని ఎలక్ట్రానిక్ ఎఫెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అది కూడా తెలుసుకుందాము. ఓకే, ఫస్ట్ మనం అసలు ఫ్రీ రాడికల్ అంటే ఏంటి? ఏదైనా ఒక యాటమ్ మీద కానీ లేదా ఒక గ్రూప్ ఆఫ్ యాటమ్స్ మీద కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్ లేదా ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ స్పీసీస్ని మనం ఫ్రీ రాడికల్ అంటాం అన్నమాట. ఏదైనా యాటమ్ మీద కానీ లేదా గ్రూప్ ఆఫ్ యాటమ్స్ మీద కానీ అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ లేదా ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఆ స్పీసీస్ని మనం ఫ్రీ రాడికల్స్ అంటామన్నమాట. మిథైల్ ఫ్రీ రాడికల్ తీసుకుందాం ఫస్ట్. ఇది మిథైల్ ఫ్రీ రాడికల్. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కార్బన్ యాటమ్ అనేది 3 హైడ్రోజన్ యాటమ్స్తో బాండింగ్లో ఉంది. ప్రతి ఒక్క బాండ్ అనేది 2 ఎలక్ట్రాన్స్తో ఫిల్ అయి ఉందన్నమాట. ఇక్కడ ఇవి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉందన్నమాట. ఓవరాల్గా మిథైల్ ఫ్రీ రాడికల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. కానీ ఇదే మిథైల్ ఫ్రీ రాడికల్ ఆక్టెట్ రూల్ని ఫాలో అవ్వాలంటే మనకి 8 ఎలక్ట్రాన్స్ రిక్వైర్మెంట్ ఉంది. 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే ఇది ఆక్టెట్ రూల్ని ఫాలో అవుతుంది. అంటే ఈ స్పీసీస్ స్టెబిలైజ్ అవ్వాలి అంటే ఇంకొక ఎలక్ట్రాన్ అవసరం ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇది డీస్టెబిలైజ్డ్ స్టేట్లో ఉందన్నమాట. అంటే ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్ అనమాట. ఇది ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్ అనమాట. ఇంకొక ఎలక్ట్రాన్ ఉంటే మాత్రం ఇది న్యూట్రల్ స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో అలా అన్స్టేబుల్గా ఉన్నటువంటి ఈ స్పీసీస్ వెరీ రియాక్టివ్ అనమాట. ఎందుకు మోర్ రియాక్టివ్ అంటే ఇది ఇంకొక ఎలక్ట్రాన్ని తీసుకుని న్యూట్రల్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో ఇంకొక ఎలక్ట్రాన్ని తీసుకొని స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇది మోర్ రియాక్టివ్ అనమాట. అండ్ 7 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఎలక్ట్రాన్ డెఫిషియంట్ కాంపౌండ్ లేదా ఎలక్ట్రాన్ డెఫిషియంట్ స్పీసీస్ అనొచ్చు. నెక్స్ట్ ఇది షార్ట్ లివ్డ్ స్పీసీస్ అనమాట. అంటే దీని మ్యాక్సిమం లైఫ్ స్పాన్ అనేది 10⁻⁻6 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. అంటే అంత రియాక్టివ్ అనమాట. అది త్వరగా వేరే స్పీసీస్ తోటి రియాక్ట్ అయ్యి న్యూట్రల్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఫ్రీ రాడికల్ అనేది వీలైనంత తొందరగా వేరే స్పీసీస్ తోటి రియాక్ట్ అయ్యి, అంటే అదర్ ఫ్రీ రాడికల్ కావచ్చు లేకపోతే అదర్ న్యూట్రల్ మాలిక్యూల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటితో రియాక్ట్ అయ్యి న్యూట్రల్ మాలిక్యూల్ని ఫామ్ చేస్తుంది అనమాట. అది చాలా స్పీడ్గా చేస్తుంది అనమాట. సో దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ, షార్ట్ లివ్డ్. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్, ఇది మిథైల్ రాడికల్ గురించి తెలుసుకున్నాం మనం. నెక్స్ట్ మనం ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రీ రాడికల్స్లో ఇంకేమున్నాయి అనేది చూద్దాం మనం. నెక్స్ట్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రీ రాడికల్స్కి ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయో చూద్దాం. ఆల్రెడీ మనకి మిథైల్ ఫ్రీ రాడికల్ తెలిసింది. నెక్స్ట్ ఏంటంటే ఈథైల్ ఫ్రీ రాడికల్. ఈథైల్ ఫ్రీ రాడికల్ ఇది నెక్స్ట్ బెంజైల్ ఫ్రీ రాడికల్, C6H5CH2 డాట్. ఇది బెంజైల్ ఫ్రీ రాడికల్. ఇక్కడేమో మనం ఐసోప్రొపైల్ ఫ్రీ రాడికల్ తీసుకున్నాం. ఇది ఐసోప్రొపైల్ ఫ్రీ రాడికల్. ఇవే కాకుండా యాటమ్స్ కూడా మనకి ఫ్రీ రాడికల్స్లా ఉంటాయి. క్లోరిన్ ఫ్రీ రాడికల్, క్రోమిన్ ఫ్రీ రాడికల్, ఇవన్నీ ఫ్రీ రాడికల్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ మనం ఫ్రీ రాడికల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. ఫ్రీ రాడికల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్దాము. ఇది ఒక మాలిక్యూల్ అని మనం అనుకుంటే ఇది ఒక కోవలెంట్ బాండ్. ఇది ఒక కోవలెంట్ బాండ్. ఈ కోవలెంట్ బాండ్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకి. ఏదైనా ఒక కెమికల్ బాండ్ అంటే ఖచ్చితంగా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. ఈ 2 ఎలక్ట్రాన్స్ హోమోలైటిక్ క్లీవేజ్ అనమాట. అంటే ఇటొక ఎలక్ట్రాన్ ఇటొక ఎలక్ట్రాన్ ఇలా జరిగితే దీన్ని హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం అనమాట. హోమోలైటిక్ క్లీవేజ్ అంటాం అనమాట. అదే ఒకవేళ ఏదైనా ఒక కాంపౌండ్
దాంట్లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ మొత్తం ఒకే ఆటమ్ తీసుకుంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి హోమోలైటిక్ క్లీవేజ్లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయి. అదే 2 ఎలక్ట్రాన్స్ని ఒకే ఆటమ్ అట్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే దీన్ని మనం హెటెరోలైటిక్ క్లీవేజ్ అంటాం అన్నమాట. ఇక్కడ వచ్చే స్పీసీస్ ఏంటంటే ఏ పాజిటివ్ ఛార్జ్ ప్లస్ బి నెగిటివ్ ఛార్జ్, అంటే ఇది యానయాన్, ఇది క్యాటయాన్. కానీ హోమోలైటిక్ క్లీవేజ్ జరిగినప్పుడు 2 ఫ్రీ రాడికల్స్. ఇలా 2 ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఇది హోమోలైటిక్ క్లీవేజ్. ఈ రెండింటి మధ్యలో ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉందనుకోవచ్చు, లేదా సిమిలర్ ఎలక్ట్రోనెగటివిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి క్లీవేజ్ అనేది జరుగుతుందన్నమాట. అదే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కొంచెం ఎక్కువగా ఉంది అంటే, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి హెటెరోలైటిక్ క్లీవేజ్ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు మనకి అయాన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అదే హోమోలైటిక్ క్లీవేజ్లో అయితే మనకి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ హోమోలైటిక్ క్లీవేజ్ ద్వారా ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుందని మనకి క్లియర్గా అర్థం చేసుకున్నాం ఇంతకుముందు. అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇక్కడ ఏంటంటే కెమికల్ బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, ఇది ఒక కోవలెంట్ బాండ్. ఇక్కడ ఉన్నటువంటి 2 కార్బన్ ఆటమ్స్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ సిమిలర్గా ఉంటుంది, అంటే సేమ్ అన్నమాట. సో అప్పుడు క్లీవేజ్ అనేది హోమోలైటిక్ క్లీవేజ్కి ఛాన్స్ ఉందన్నమాట మనకి. ఇలా ఒక ఎలక్ట్రాన్ ఒక కార్బన్ తీసుకుంటుంటే ఒక ఎలక్ట్రాన్ ఇంకొక కార్బన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇలా జరగాలి అంటే దీనికంటూ ఒక ఇనిషియేషన్ ఉండాలన్నమాట. సోర్స్ అనేది ఒకటి అవసరం అన్నమాట. ఈ ఇనిషియేషన్ సోర్స్ అనేది ఏంటి అంటే అది లైట్ అవ్వచ్చు, హీట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, పెరాక్సైడ్ అవ్వచ్చు, అండ్ వేరే రాడికల్ కూడా అయి ఉండొచ్చు అనమాట. వీటిల్లో ఏదైనా ఇనిషియేషన్కి యూజ్ అవుతుందన్నమాట. ఇనిషియేషన్కి ఒక సోర్స్ అవసరం ఉంటుంది. వీటిల్లో ఈ 5 టైప్స్లో ఏ సోర్స్ ఉన్నప్పుడైనా కానీ ఒక న్యూట్రల్ మాలిక్యూల్ అనేది ఫ్రీ రాడికల్ స్పీసీస్లుగా మారడానికి ఈ ఎనర్జీ సోర్స్ అనేది అవసరం అవుతుందన్నమాట. ఎందుకంటే స్టేబుల్గా ఉన్నటువంటి ఒక మాలిక్యూల్ అన్స్టేబుల్ లేదా వెరీ రియాక్టివ్ స్పీసీస్గా మారాలి అంటే మనం కొంత ఎనర్జీని వీటిలో ఉన్నటువంటి ఏదో ఒక సోర్స్ ద్వారా మనం ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇలా అన్నమాట ఈ ఎనర్జీ సోర్సెస్ తోటి ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా చూడవచ్చు మనం క్లోరిన్ మాలిక్యూల్ నుంచి ఇలాంటి ఎనర్జీ సోర్సెస్ అవైలబుల్ ఉన్నప్పుడు హోమోలైటిక్ క్లీవేజ్ జరగడం వల్ల జరిగి ఇలాంటి క్లోరిన్ ఫ్రీ రాడికల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఈ కాంపౌండ్లో కార్బన్ అండ్ బ్రోమిన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ కూడా తక్కువనే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా మనకి హోమోలైటిక్ క్లీవేజ్ జరిగే అవకాశం ఉందన్నమాట. సో ఆ వేలో మనకి మిథైల్ రాడికల్ వచ్చింది అండ్ బ్రోమిన్ రాడికల్ వచ్చిందనమాట. ఇలా ఫ్రీ రాడికల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతున్నాయి అన్నమాట. ఒక న్యూట్రల్ మాలిక్యూల్ నుంచి ఎనర్జీ సోర్స్ తీసుకున్నట్టు లైట్, హీట్, ఎలక్ట్రిసిటీ, పెరాక్సైడ్, రాడికల్ ఇలాంటి ఎనర్జీ సోర్స్ అవైలబుల్ ఉన్నప్పుడు ఈ సోర్స్ని యూజ్ చేసుకొని ఫ్రీ రాడికల్స్గా మారుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. 1 by 1 చూద్దాము ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి ఈ ఫ్రీ రాడికల్స్ కంటే. ఫస్ట్ ఏంటంటే ఇవి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్. వీటి యొక్క నేచర్ ఏంటంటే ఇవి ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ అనమాట. ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ అండ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్. ఈ ఫ్రీ రాడికల్స్ అన్ని ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ లేదా అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి స్పీసీస్ అనొచ్చు. నెక్స్ట్ ఒక ఎలక్ట్రాన్ తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ స్పీసీస్ అనమాట. ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్స్ అనొచ్చు మనం. నెక్స్ట్ ఇవి వెరీ రియాక్టివ్. ఎందుకంటే వీటిల్లో ఎగ్జాంపుల్గా మనం మిథైల్ రాడికల్ తీసుకుంటే ఇక్కడ ఓన్లీ 7 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇవి ఆక్టెట్ని పొందాలంటే 8 ఎలక్ట్రాన్స్ని పొందాలంటే ఖచ్చితంగా ఒక ఎలక్ట్రాన్ని తీసుకోవాలి. ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే తొందరగా రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయితేనే అవి న్యూట్రల్ మాలిక్యూల్, స్టేబుల్ మాలిక్యూల్ని ఫామ్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. సో ఆ వేలో ఇవి వెరీ రియాక్టివ్ అనమాట. ఆక్టెట్ రూల్ని కంప్లీట్ చేసుకోవడానికి ఇవి చాలా రియాక్టివ్ స్పీసీస్గా బిహేవ్ చేస్తూ ఉంటాయన్నమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి కంబైన్ అయ్యి, అంటే ఇప్పుడు ఒక CH3
ఫ్రీ రాడికల్ ఉంది, ఇంకొక CH3 ఫ్రీ రాడికల్ ఉంది అనుకుందాం. ఇవి రెండు కంబైన్ అయిపోవడం వల్ల ఒక ఈథేన్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. రెండు రియాక్టివ్ ఫ్రీ రాడికల్స్ కంబైన్ అయ్యి మనకు ఒక న్యూట్రల్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇవన్నీ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ కాబట్టి ఇవి పారామాగ్నెటిక్ ఇన్ నేచర్. ఇవన్నీ ఆడ్ ఎలక్ట్రాన్ స్పీసీస్ కాబట్టి పారామాగ్నెటిక్ నేచర్ని కలిగి ఉంటాయి. ఈ స్పీసీస్లకి పారామాగ్నెటిక్ నేచర్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇవి అన్స్టేబుల్ స్పీసీస్ అన్నమాట. ఇవి అన్స్టేబుల్ స్పీసీస్ అన్నమాట. అంటే మ్యాక్సిమం టైమే 10⁻⁻6 సెకండ్స్ వీటి యొక్క లైఫ్ స్పాన్ ఉంటుంది కాబట్టి ఇవి అన్స్టేబుల్ స్పీసీస్ అన్నమాట, షార్ట్ లివ్డ్ స్పీసీస్ అన్నమాట ఇవి. అయితే ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి ఏ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలో చూస్తే వుడ్జ్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, కోల్బేస్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్స్లో కూడా మనకి ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి అబ్జర్వ్ చేస్తాం మనం. నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ ఇన్ ఆల్కేన్స్ని క్లోరినేషన్ చేసేటప్పుడు ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్. ఈ ఫ్రీ రాడికల్స్ యొక్క స్టెబిలిటీ అనేది మెయిన్ రెజోనెన్స్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ రెజోనెన్స్, దీన్ని మనం మీసోమెరిక్ ఎఫెక్ట్ అనొచ్చు. నెక్స్ట్ హైపర్ కాంజుగేషన్, నెక్స్ట్ ఇండక్టివ్ ఎఫెక్ట్. ఈ స్టెబిలిటీ అనేది ఫ్రీ రాడికల్స్ యొక్క స్టెబిలిటీ అనేది రెజోనెన్స్, హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్. అంటే రాడికల్స్కి నియర్ బైలో ఉన్నటువంటి గ్రూప్స్ ఎలాంటి ఎఫెక్ట్కి లోన్ అవుతున్నాయి, రెజోనెన్స్కి లోన్ అవుతున్నాయా, లేకపోతే హైపర్ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయా, లేదా ఇండక్టివ్ ఎఫెక్ట్ని కలిగి ఉన్నాయా, ఇవన్నిటి మీదనే వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ అనేది డిపెండ్ అయి ఉందన్నమాట. అయితే రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేసేటటువంటి మాలిక్యూల్ యొక్క స్టెబిలిటీ హైపర్ కాంజుగేషన్ కంటే ఎక్కువ ఉంటుంది. హైపర్ కాంజుగేషన్ అండ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ లో పార్టిసిపేట్ చేసే స్పీసీస్ల కంటే రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేసే ఫ్రీ రాడికల్ యొక్క స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ హైపర్ కాంజుగేషన్, ఆ తర్వాతే ఇండక్టివ్ ఎఫెక్ట్ అనమాట. ఈ ఆర్డర్లోనే మనం వీటి యొక్క స్టెబిలిటీ ఆర్డర్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది మనం. అయితే ఇక్కడ మనం కొన్ని కాంపౌండ్స్ తీసుకున్నాం, అందులో టెర్షరీ ఉన్నాయి, సెకండరీ ఉంది, ప్రైమరీ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. అయితే ఏది స్టేబుల్ అంటే ఇక్కడ రెజోనెన్స్ లేదు, రెజోనెన్స్ అనేది పాసిబిలిటీ లేదు, ఓన్లీ ఇక్కడ హైపర్ కాంజుగేషన్ పాసిబిలిటీ ఉంది. ఈ ఫ్రీ రాడికల్కి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆల్ఫా కార్బన్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ని ఆల్ఫా హైడ్రోజన్స్ అంటాం. సో ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ అనేవి హైపర్ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ రాడికల్తో చూస్తే మనకి 2 ఆల్ఫా కార్బన్స్ ఉన్నాయి, సో 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆల్ఫా కార్బన్, ఇక్కడ ఇవి ఆల్ఫా కార్బన్స్, అంటే ఇక్కడ 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ 0 ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక్కడ ఆల్ఫా కార్బన్ అంటే పక్కన ఫ్రీ రాడికల్ కార్బన్ పక్కన ఎటువంటి కార్బన్ లేదు, సో ఆల్ఫా కార్బన్ లేదు, ఆల్ఫా హైడ్రోజన్స్ కూడా లేవన్నమాట. సో ఓవరాల్గా మనకి ఇక్కడ 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, 6 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అండ్ 0 ఆల్ఫా హైడ్రోజన్స్. ఎప్పుడైతే ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ నో బాండ్ రెజోనెన్స్ అంటాం. దీన్ని హైపర్ కాంజుగేషన్ మనం నో బాండ్ రెజోనెన్స్ అంటాం అనమాట. ఈ ఆల్ఫా కార్బన్స్ మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ అనేవి నో బాండ్ రెజోనెన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్బన్ యాటమ్కి ఏదైతే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉందో ఆ కార్బన్ యాటమ్కి డొనేట్ చేయడం వల్ల 9 టైమ్స్ స్టెబిలైజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఓన్లీ 6 టైమ్సే స్టెబిలైజ్ అవుతుంది, ఇక్కడ 3 టైమ్స్ స్టెబిలైజ్ అవుతుంది, ఇక్కడ 0 టైమ్స్. అంటే ఈ రాడికల్ని స్టెబిలైజ్ చేయడానికి వీటి దగ్గర ఎటువంటి గ్రూప్స్ లేవన్నమాట. సో ఎక్కువ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే ఎక్కువ స్టేబుల్ అనమాట. ఇది స్టెబిలిటీ ఆర్డర్. 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి నో బాండ్ రెజోనెన్స్ ఉంది కాబట్టి ఈ రాడికల్ అనేది మోస్ట్ స్టేబుల్, ఈ రాడికల్ కార్బన్ అనేది మోస్ట్ స్టేబుల్ అనమాట వీటిల్లో. ఓకే, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే ఏ అనుకుందాం, ఇది పి అనుకుందాము. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ ఈ ఫ్రీ రాడికల్ తోటి పక్కన రెజోనెన్స్ పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే ఇలా అనమాట,
ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిసి ఇక్కడ బాండ్ ఫామ్ చేసుకుంటాయి. మిగిలినటువంటి ఒక ఎలక్ట్రాన్ ఇక్కడికి వచ్చేస్తుంది. సో అప్పుడేమవుతుంది, ఇక్కడ డబుల్ బాండ్ ఫామ్ అయ్యి ఇక్కడ రాడికల్ ఫామ్ అవుతుంది అనమాట. చూద్దాం ఇక్కడ ఇలా అనమాట. ఇలా రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ ఫ్రీ రాడికల్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఓన్లీ హైపర్ కాంజుగేషన్, ఇక్కడ రెజొనెన్స్ పాసిబిలిటీ లేదు, ఓన్లీ హైపర్ కాంజుగేషన్ అనమాట. 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి హైపర్ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి ఇది కూడా స్టేబులే, కానీ దీనంత స్టేబుల్ కాదు. రెజొనెన్స్ స్టెబిలిటీ ఉన్నంతగా ఈ హైపర్ కాంజుగేషన్ యొక్క స్టెబిలిటీ ఉండదు. మనం ఆల్రెడీ ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. సో ఈ 2 మాలిక్యూల్స్లో ఏ యొక్క స్టెబిలిటీ బి కంటే ఎక్కువ, ఏ యొక్క స్టెబిలిటీ బి మాలిక్యూల్ కంటే ఎక్కువ అనమాట. ఈ ఫ్రీ రాడికల్ కంటే ఏ అనే ఫ్రీ రాడికల్ ఎక్కువ స్టెబిలిటీని కలిగి ఉంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది రెజొనెన్స్, ఇది హైపర్ కాంజుగేషన్. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇదేంటంటే ఇది అల్లైల్ ఫ్రీ రాడికల్ అంటాం మనం దీన్ని. ఇది వచ్చేసరికి బెంజైల్ ఫ్రీ రాడికల్, ఇది వచ్చేసరికి బెంజైల్ ఫ్రీ రాడికల్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువ స్టేబుల్ అంటే ఇవి రెండిట్లో మనకి రెజొనెన్స్ పాసిబిలిటీ ఉందన్నమాట. ఈ ఫ్రీ రాడికల్ తోటి మనకి ఇక్కడ డబుల్ బాండ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఇది అల్లైల్ కార్బన్, ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసాం ఎగ్జాంపుల్లో. సో ఇది రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా దీనికి కూడా రెజొనెన్స్ పాసిబిలిటీ ఉంది. కానీ ఈ స్పీషీస్తో పోల్చుకుంటే ఈ ఫ్రీ రాడికల్లో రెజొనెన్స్ స్టెబిలిటీ ఎక్కువ. ఎందుకంటే 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ పాసిబిలిటీ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి పాసిబిలిటీ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 1 రెజొనెన్స్ స్ట్రక్చర్ మాత్రమే పాసిబిలిటీ ఉందన్నమాట. ఏ కాంపౌండ్ కంటే బి కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ ఎక్కువ. ఎన్నైతే ఎక్కువ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అవైలబుల్ ఉంటాయో ఆ కాంపౌండ్లో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. ఏ కాంపౌండ్లో అయితే రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటాయో ఆ కాంపౌండ్ యొక్క స్టెబిలిటీ ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. సో ఆ వేలో ఏ కంటే బి యొక్క స్టెబిలిటీ ఎక్కువ. రైట్. నెక్స్ట్ మనం ఓవరాల్ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్, ఇటు ఒక ఆర్డర్ ఎలా ఉంటుందనేది చూద్దాం మనం. ఈ ఆర్డర్లో ఉంటుంది. ఇదేంటంటే ఇది ట్రైఫినైల్ కార్బన్ ఫ్రీ రాడికల్ అనమాట. కార్బన్ ఫ్రీ రాడికల్ చుట్టూ మనకి 3 ఫినైల్ రింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక ఫినైల్ రింగ్తో మనకి 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ వస్తాయి. అంటే ఇక్కడ 3 ఫినైల్ రింగ్స్తో మనకి 9 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి ఈ కాంపౌండ్కి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఇది మోస్ట్ స్టేబుల్ కాంపౌండ్. ఇది డైఫినైల్ కార్బన్ రాడికల్ అనమాట. ఇది డైఫినైల్ కార్బన్ రాడికల్. ఇది వచ్చేసరికి బెంజైల్ ఫ్రీ రాడికల్ అంటాము. బెంజైల్ ఫ్రీ రాడికల్ ఇది వచ్చేసరికి అల్లైల్ ఫ్రీ రాడికల్. సో ఎప్పుడైతే బెంజిన్ రింగ్స్ డిక్రీజ్ అవుతున్నాయో వాటి యొక్క స్టెబిలిటీ తగ్గిపోతుంది అనమాట. ఈ బెంజైల్ ఫ్రీ రాడికల్ కంటే అల్లైల్ ఫ్రీ రాడికల్ యొక్క స్టెబిలిటీ ఇంకా తక్కువ. ఆ తర్వాత ఎందుకంటే ఇక్కడ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఈ కాంపౌండ్లో 9 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటే ఇక్కడికి వచ్చేసరికి 6 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి 3 రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి 1 రెజొనెన్స్ స్ట్రక్చర్ ఉందన్నమాట. సో ఆ వేలో తగ్గిపోయాయి. నెక్స్ట్ ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కంటే హైపర్ కాంజుగేషన్ ఎగ్జిస్ట్ అవుతున్నటువంటి కాంపౌండ్స్ యొక్క స్టెబిలిటీ అనేది రెజొనెన్స్ కంటే తక్కువ కాబట్టి వీటికి 3 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 9 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి స్టెబిలిటీ అనేది హైపర్ కాంజుగేషన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి అల్లైల్ ఫ్రీ రాడికల్ కంటే ట్రైమిథైల్ కార్బన్ రాడికల్ యొక్క స్టెబిలిటీ అనేది తక్కువ. ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాము. నెక్స్ట్ 2 మిథైల్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్న ఫ్రీ రాడికల్కి ఆ తర్వాత 1 మిథైల్ ఫ్రీ రాడికల్, ఇది ఏంటంటే టెర్షరీ అనమాట. ఇది సెకండరీ, ఇది ప్రైమరీ అనమాట. టెర్షరీ ఫ్రీ రాడికల్ యొక్క స్టెబిలిటీ అనేది అల్లైల్ ఫ్రీ రాడికల్ కంటే తక్కువ. ఆ తర్వాత సెకండరీ ఫ్రీ రాడికల్, తర్వాత ప్రైమరీ ఫ్రీ రాడికల్, ఆ తర్వాత మిథైల్ ఫ్రీ రాడికల్. ఈ ఆర్డర్లో ఉంటుంది. ట్రైఫినైల్ కార్బన్ ఫ్రీ రాడికల్ అనేది మోస్ట్ స్టేబుల్ అనమాట ఉన్న వాటిల్లో. అండ్ మిథైల్ ఫ్రీ రాడికల్ యొక్క స్టెబిలిటీ తక్కువ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనకి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఇంట్రొడక్షన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ అండ్ నెక్స్ట్ స్టెబిలిటీ ఆఫ్ ఫ్రీ రాడికల్స్ ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇప్పటివరకు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.